సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు. ఓకే. హలో. వినిపిస్తుంది మామ. ఒకడేమో ఇలా కావాలని చెప్పాడు అవుట్పుట్ అనేది. ఓకే. ఇంకొక యూజర్ ఉన్నారు, యూజర్ 2కి వచ్చేసి ఇట్లా కావాలి వాడు. ఉమ్. ఇంకొక యూజర్ ఉన్నాడు, వాడికి ఇలా కావాలి ప్లస్ ఇంకా కొన్ని ఫీల్డ్స్ అయ్యేటట్టు, ఉమ్. లైక్ దిస్. నెక్స్ట్ వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడికి ఇలా ఏదో కావాలనుకో సంథింగ్. ఉమ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్, రైట్? ఉమ్. ఇప్పుడు నువ్వు ఎన్ని రిపోర్ట్స్ తయారు చేయాలి? లైక్ 4. 4 రిపోర్ట్స్ తయారు చేయాలి. ఉమ్. సో అదే మనం దీన్ని ఏఎల్విలో రాసామనుకో, ఏఎల్వి రిపోర్ట్, నాట్ ఏఎల్వి, ఏఎల్వి రిపోర్ట్. ఉమ్. సో ఇఫ్ యూ రైట్ ఇన్ ఏఎల్వి రిపోర్ట్, దిస్ 4 విల్ కమ్. ఈ 4 అట్లనే కాకుండా మనం ఇక్కడే వాడుకోవచ్చు అనమాట. అంటే మనకి యూజర్కి ఏ విధంగా కావాలితే వాడు వాడు చూసుకోవడానికి ఉంటుంది, పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో ఉమ్. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్. అంటే ఇట్లా వాడుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి ఇందులో, నీకు ఆల్రెడీ ఆ రోజు చెప్పాను, అది ఓపెన్ అవ్వట్లేదు ఏంటో. ఉమ్. ఓకే. డాక్యుమెంట్స్ ఎందుకు ఓపెన్ అవుతుంది, ఇది చూడాలి, చూసి చెప్తాను. సరేనా? ఓకే. సో మనం అలాగా డిఫరెంట్గా వాడుకోవడానికి మనకి ఏఎల్వి రిపోర్ట్స్ లో ఉంటుంది. ఓకే. సో ఫస్ట్లీ టేబుల్స్. టేబుల్స్ గుర్తున్నాయా నీకు? వై వై ఇది నీదా మామ? వైడియో 10. నేను క్రియేట్ చేసిందే మామ అది. నాదే. మీరు క్రియేట్ చేసినవి వేరే ఉంటాయి. నేను పెట్టిన పేర్లు కూడా గుర్తులేదు. జెడ్జెడ్డియు జడిడియో వైవై ఐడి అని క్రియేట్ చేసావు. ఉన్నాయి. జెడ్జెడ్డియు ఒకటి ఏముందో. వైవై వైవై ఈఐడి. సారీ ఈఎం. ఎంపీఎం అంతే మామ. అనుకుంటా. సో టుడే you are starting ALV report. Create ALV report. రిపోర్ట్స్. ఓకే. Executable programs here. ఉమ్. లోపల. సో ఫస్ట్ డేటా t underscore, sorry, gtr, ed underscore, like edu. Okay. Type table of, so employee కాదు మనకి ఇది ZZEDU. ఓకే. కంట్రోల్. ఓకే. So this is my awk table. So next, start of selection. Select ఈఐడి స్టార్. ఓకే. ఫ్రమ్ ZZEDU into table
సిటీ అండర్ స్కోర్ right? ఈడి. అవునమ్మా. Okay, so this is my so see pattern ఓకే. ALV list display reuse ALV list display. This is one of the function module. Okay, ఇది ఒక ఓకే. ఫంక్షన్ మాడ్యూల్ ఉంది, రియూజ్ ALV లిస్ట్ డిస్ప్లే అని. సో డబుల్ క్లిక్. సో సి హియర్ సంథింగ్ ఎక్స్పెక్టింగ్ టేబుల్ T underscore out. Okay, so what is this T underscore out means this GT underscore 1 ఓకే. internal table. Control V and again uncomment this exceptions. ఓకే. Uncomment this exceptions. ఓకే మామ. Exception. ఓకే అగైన్. సో నీకు అవసరం లేని అన్ని తీసేయచ్చు. ఓకే. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. నేను ప్రజెంట్ అయితే ఇక్కడ తీసేస్తున్నాను. ఓకే. అగైన్ సో ఎక్స్పోర్టింగ్ అంటే ఏంటి, మన ఇన్పుట్ పారామీటర్. యాక్చువల్గా అయితే మన ఇన్పుట్ పారామీటర్, రైట్? సో హియర్ ఆల్సో సమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, రైట్? సో వాట్ ఇస్ దిస్ ఎక్స్పెక్టింగ్ మీన్స్ దిస్ వన్ స్ట్రక్చరా టేబుల్. ఇట్ ఈస్ స్ట్రక్చర్ ఓన్లీ. ఓకే మ్యామ్. ఐ అండర్ స్కోర్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, ఐ అండర్ స్కోర్ స్ట్రక్చర్ నేమ్. ఇది స్ట్రక్చర్ నేమ్, ఇది వచ్చేసి టేబుల్ నేమ్. సో చెక్, యాక్టివేట్, ఎగ్జిక్యూట్. సి వచ్చింది ఇక్కడ. దిస్ ఇస్ కాల్డ్ ALV లిస్ట్ డిస్ప్లే. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ లిస్ట్ డిస్ప్లే. సి మనకి మొత్తం 13 రికార్డ్స్ ఉన్నాయి. 13 రికార్డ్స్ వచ్చినాయి, మొత్తం అన్ని వచ్చినాయి. ఓకేనా? సో కానీ మనం రియల్ టైంలో ఇది వాడడం. ఓకే. లిస్ట్ డిస్ప్లే వాడడం. వై? బికాస్ లిస్ట్ డిస్ప్లే అనేది మనకి ఓల్డెస్ట్ వన్. ఓకే, లిస్ట్ డిస్ప్లే మనం వాడడం. ఇట్స్ ఓల్డెస్ట్ వన్. సో దీని ప్లేస్ లో మనకి అదొక కమెంట్ చేస్తున్నాను, ఇది ఇంకొకటి మెయిన్ ఉంటుంది అన్నమాట మనకి. సో దీని ప్లేస్ లో మనకి ఇంకొకటి ఉంది. సో జస్ట్ కాల్ ప్యాటర్న్ ఆఫ్టర్ ప్యాటర్న్. ఈ లిస్ట్ ప్లేస్ లో గ్రిడ్ వస్తుంది. ఓకే. we are using grid display, not a list display, grid. Okay mama. See here also expecting same thing only. Control C. See here also expecting table only, so you can give the table, uncomment the exceptions. Whenever you have uncomment the exceptions. So we have to remove these all unnecessary thing. Structure. ఎక్కడ ఉంది స్ట్రక్చర్? you can remove these things. స్ట్రక్చర్ నేమ్ మన స్ట్రక్చర్. ఇక్కడ కూడా అంతే, ఏం మారదు. ఇవ్వడంలో ఇక్కడ ఇదే సేమ్ యాజ్ ఇస్తాం, కానీ లిస్ట్ డిస్ప్లేకి దానికి డిఫరెన్స్ చూడు. check syntax, activate. Now execute. See ఇందాక చూసారా ఇక్కడ వైట్ కలర్ లో వచ్చినాయి నీకు ఇవి. ఓకే. సి ఇందాక దానికి ఇలా మూవ్మెంట్ లేదు నీకు అక్కడ. అవి ఎలా స్టాండర్డ్ మాట మనం ఇచ్చిన అవుట్పుట్ లెంత్ అని బేస్ చేసుకుని స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ చూడు, నువ్వు ఇది ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది మనం ఎలా కలితే అలా మనకి కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లేలో, సారీ గ్రిడ్ డిస్ప్లేలో. అలాగే ఇక్కడ చూడు, ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఎనీథింగ్ యూ కెన్ డౌన్లోడ్ అన్నమాట. డౌన్లోడ్ ఆప్షన్ సి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఇక్కడ ఏదో ఇష్యూ ఉన్నట్టు ఉంది, ఇందులో వదిలే అవ్వట్లేదు. సో అది ఇక్కడ
వర్డ్ ప్రాసెసింగ్ అడుగుతుంది, మీరు ఏదైనా వర్డ్ ప్రాసెసింగ్ లో చేసుకోవాలో చేసుకోవచ్చు. సి ఇక్కడ మెయిలింగ్ కనిపిస్తుంది, మెయిల్ రిసిప్టెంట్. మీరు ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ రాసి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఇచ్చారనుకో, సో ఈ అవుట్పుట్ నువ్వు ఇక్కడ మెయిల్ ద్వారా కూడా సెండ్ చేసుకోవచ్చు యాజ్ ఆఫ్ నో. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ఈ గ్రిడ్ ఉంది చూడు, గ్రిడ్ కనిపించింది అనుకో, నీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో అవే కూడా చూసుకోవచ్చు. నీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ ఎడ్యుకేషన్ కావాలి, ఆ 2 ఫీల్డ్స్ కావాలనుకో, అవి కూడా నువ్వు ఇలా జస్ట్ క్లిక్ చేసుకుంటే నీకు ఓన్లీ ఆ 2 కనిపిస్తాయి అన్నమాట. ఏ అయితే మనకు కావాలి అవన్నీ కూడా ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ మన రియల్ టైమ్ లో ఇదే వాడతాం, రీయూజ్ ఎల్వి గ్రిడ్ డిస్ప్లే. గ్రిడ్ డిస్ప్లే. సో దిస్ ఈస్ కాల్డ్ ఏఎల్వి. అంటే ఇది చిన్నగా ఉంది అనుకోకు, బట్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ బట్ ఏముండదు అనుకుంటాం, కాకపోతే మనకి ఇది వచ్చేసినప్పటికి ఎట్లా ఉంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఇంకోటి, సో ఒకటి గుర్తుంచుకో, ఇప్పుడు ఇది నేను మామూలుగా రాసింది లిస్ట్ డిస్ప్లే రాసా, స్ట్రక్చర్ ఇచ్చేసా, కానీ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ చూడు నేను ఓన్లీ 1 టేబుల్ వాడాను ఇక్కడ. సో వై ఐఎమ్ యూజింగ్ 1 టేబుల్ హియర్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 1 టేబుల్ హియర్. టేబుల్స్ లో ఒకటే చూపిస్తుంది నాకు, రైట్? అలాగే స్ట్రక్చర్ లో కూడా ఒకటే చూపిస్తుంది నాకు. మరి నేను రియల్ టైమ్ లో 1 టేబుల్ వాడతానా? లేదు, మల్టిపుల్ టేబుల్స్ వాడతాం. సో ఇప్పుడు వాట్ టు డూ, అది ఇప్పుడు ఏం చెయ్యాలి దీన్ని. సో కాపీ దిస్ ప్రోగ్రామ్. ఓకే, టు కాపీ. అర్థమైందా? సో ఇప్పుడు దాకా ఏం చేసాం మనం, ఓన్లీ సింగిల్ రిపోర్ట్. సో సింగిల్ రిపోర్ట్ రాసా, కానీ నాకు ఏమవుతుంది, నాకు ఇలాగే నాకు రియల్ టైంలో నాకు ఇది అవ్వదు. ఓన్లీ 1 టేబుల్ అయితే నాకు అవుతుందా? అవ్వదు. సో ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ బిగ్. గుర్తుందో లేదో మీకు, టైప్స్ టేబుల్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసుకో. బిగిన్ ఆఫ్ ty_, ఒక ఫైనల్ టేబుల్ అనేది డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఈ ఫైనల్ టేబుల్ లో మనకు కావాల్సినవి లైక్ ఈఐడి, టైప్, సో ఈఐడి సంథింగ్. ఓకే, నీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఫైనల్ గా నీకు, అంటే ఏఎల్విలో నీకు ఏమేమి కావాలనుకుంటున్నావో నువ్వు, సో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసుకుంటావు. నేమ్, సో అవన్నీ ఒక ఫైనల్ టేబుల్లోకి డిక్లేర్ చేసుకుంటావు. సిటీ టైప్ స్టార్ట్ టేబుల్, YY సిటీ, కంట్రీ, ఓకే, స్టార్ట్ టేబుల్ ఎందుకు YY go back. EDU, టేబుల్ డిఫరెంట్ కదా మామ, డిఫరెంట్ టేబుల్ డిఫరెంట్ అయినా ఐఎమ్ క్రియేటింగ్ స్ట్రక్చర్ హియర్, నాట్ టేబుల్స్. నేను ఒక స్ట్రక్చర్ కింద క్రియేట్ చేస్తాను. వై? బికాస్ నాకు ఏఎల్విలో ఒకటే స్ట్రక్చర్ ఉండాలి, ఒకటే టేబుల్ ఉండాలి, బట్ ఐఎమ్ యూజింగ్ మల్టిపుల్ హియర్. మల్టిపుల్ టేబుల్స్ ఒక స్ట్రక్చర్ లో క్రియేట్ చేసుకుంటున్నాను నేను. ఓకే మామ, టేబుల్స్ మల్టిపుల్, బట్ ఫైనల్ గా నాకు ఏం కావాలి, ఓన్లీ ఒక స్ట్రక్చర్ లో చూపించాలి, ఒక ఇంటర్నల్ టేబుల్ లోనే నేను పాస్ చేయాలి, రైట్?
అందులోకే నేను మల్టిపుల్ వచ్చేలా పెట్టుకుంటున్నాను అనమాట ఫైనల్ స్ట్రక్చర్ డిక్లేర్ చేసి. ఎండ్ ఆఫ్ ty_final ఈ ఫైనల్ స్ట్రక్చర్ ఇది. సో ఈ ఫైనల్ స్ట్రక్చర్ లోనే మొత్తం అన్ని పెట్టుకుంటాం అన్నమాట మనం. సో ఈ ఫైనల్ స్ట్రక్చర్ కూడా నువ్వు ఒక ఇంటర్నల్ టేబుల్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. GT_final టైప్ టేబుల్ ఆఫ్ ty_final final full stop. So this is my like my one. So as of now name ఇవ్వట్లేదు. End of selection. Pattern reuse ALV grid display. So see something he is expecting, right? సో ఇప్పుడు ఏ స్ట్రక్చర్ అనేది మనం ఇదే కదా మన ఫైనల్ స్ట్రక్చర్ నేమ్. సో ఎప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఇలా మనం కొటేషన్స్ లో పెడితే మాత్రం అది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. అది మీరు క్యాపిటల్ ఇక్కడ చూడు, ఈ ఎక్స్ పెట్టినా కూడా ఏది పెట్టినా కూడా క్యాపిటల్ లోనే పెట్టాలి. స్మాల్ లో పెడితే అది పనిచేయదు. ఇది వరకు ఒకసారి చూపించాను కూడా నీకు, ఎక్స్ పెట్టినప్పుడు అవ్వలేదు, స్మాల్ లో పెడితే మనకు డేటా రాదు. సో ఇప్పుడు GT ఫైనల్, ఈ GT ఫైనల్ ఉంది కదా, సో కంట్రోల్ V exceptions. సో ఇప్పుడు GT ఫైనల్ లో డేటా రావాలి కాబట్టి డేటా పాస్ చేసుకోవాలి కాబట్టి మనకి షెల్ స్టేట్మెంట్ రాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్ లైక్ జడ్జెడ్ ఏదో ఒక టేబుల్ తీసుకుంటాను ఇంటూ టేబుల్. ఓకే, ఇంటూ టేబుల్ GT వద్దులే, ఇదేం చూడదు. See, check syntax will be correct, right? Activate. But ఇది డంప్ కి వెళ్తా చూడు, ఎగ్జిక్యూట్ చేస్తా ఏమని అడుగుతుంది, నో ఫీల్డ్ కేటలాగ్ అవైలబుల్, రైట్? నో ఫీల్డ్ కేటలాగ్ అవైలబుల్. ఏంటి మనం రాసింది ఒకటే స్ట్రక్చర్ రాసి నేను అన్ని చేశాను, బట్ నాకేమైంది ప్రోగ్రామ్ అనేది డంప్ కి వెళ్తుంది. ఎందుకు? అదేదో ఫీల్డ్ కేటలాగ్ అని అడుగుతుంది నన్ను, రైట్? సో నేను ఇప్పుడు దానికి ఇంకొక మోడిఫికేషన్ ఏం చేస్తాను చూడు, ఆ ఫీల్డ్ కేటలాగ్ అదేంటో చూద్దాం. సో నేను ఇప్పుడు దాకా ఏం చేశాను, లోకల్ స్ట్రక్చర్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ కాల్డ్ లోకల్ స్ట్రక్చర్స్. సో అలా కాకుండా నేను ఒక గ్లోబల్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను గ్లోబల్ స్ట్రక్చర్ ty_final ఇస్తాను, సంథింగ్ ఏదో ఫైనల్ అని పెట్టి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ స్ట్రక్చర్. సో నాట్ పర్మనెంట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. ఓకే, st హైపెన్. ఇప్పుడు ఎర్రర్ వస్తుందేమో. st ఓకే, క్రియేట్ స్ట్రక్చర్. క్రియేట్ సారీ సి యాక్సెస్ ఎందుకు అడిగింది చెప్పు. జెడ్ ఇవ్వలేదు, అక్కడ జెడ్ ఇవ్వలేదు, మస్తు ప్లాన్ మామండి, అన్ని రిస్ట్రిక్షన్ పెట్టేసుకున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. ఓడి అమ్మ, సర్లే లాస్ట్ ఫైనల్ 1 పెట్టు. సో మనం ఇక్కడ ఇచ్చాం కదా, అవే ఇక్కడికి ఇచ్చేద్దాం. ఈఐడి
type types, yy data element in EAD. control. Hmm. Next, name, Type types, y name, name. Next city t4, city city, yy4. 4. Next, edu, types, edu, types edu. Now, cmp. ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయండి, మళ్ళీ కొత్తగా ఏం చెప్పట్లేదు. అవును మామ. అండ్ హెడ్డింగ్ అంట ఫైన్. సో సేవ్ లోకల్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్స్ అన్ని చూసారు మీరు ఆల్రెడీ. వార్నింగ్ controls. See, now what I am doing is this is commenting now. మామ. Say no, hold on, comment కూడా అవసరం. So GT ఫైనల్ వచ్చేసి కంట్రోల్ B. So final structure I'm calling final structure now. ఓకే. So నేను ఒక చెప్పండి. మామ. మామ. గుర్తుందా టేబుల్స్? టేబుల్స్ ఏ టేబుల్స్ ఇస్తే ఆ టేబుల్స్ ఇవ్వాలి. No. So this is my final structure. This is my input screen. Next, types begin of ty underscore emp. First emp. ఓకే మామ. సో ఏముంటాయి మన ఈఎంపీలో? ఈఐడి టైప్ YY ఈఐడి, రైట్? మామ. ఎంప్లాయీ నేమ్ టైప్ YY నేమ్. నెక్స్ట్ సిటీ సిటీ YY ఫోన్ YY ఫోన్ టైప్ YY ఫోన్. So I am creating EMP. next Enough edu EID YY EID and education Z education YY okay. College YY CLG year of first type YY YOP end of TY underscore PD. no GT underscore GT underscore TY UD. right? Structure.
ఈఎంపి ఈఎంపి So my internal tables are ready. So I want to declare work areas also for this. ఓకే వర్క్ ఏరియా టైప్ స్ట్రక్చర్ వర్క్ ఏరియా టైప్ స్ట్రక్చర్ ఈడియు టైప్ ty_edu Now, next ఏంటి my self statements. సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ తీసుకున్నావా నేను అన్ని వాడలేదు. ఓకే నేను అన్ని వాడట్లేదండి. ఓకే మామ ఫోన్ ఫ్రమ్ ఏది టేబుల్ ఎంపీ వీడియో emp, right? అమ్మా into table టేబుల్ gt_. c. మనోజ మా ఇన్పుట్ ఏంటి అసలు? ఇన్పుట్ ఏడియు ఎంప్లాయ్ ఎడ్యుకేషన్ సో మై ఫస్ట్ సెల్ఫ్ స్టేట్మెంట్ ఏమవుతుంది ఇప్పుడు? ఎడ్యుకేషన్ అది ఎడ్యుకేషన్ టేబుల్ డి ఎడ్యుకేషన్ కాలేజ్ చెప్పాలి కదా మరి. పాస్ ఫ్రమ్ ఈడియు మామ ఇంటూ చెప్పాలి కదా. gt_edu where edu equal to in s_edu in internet రైట్. ఏదో ఏమైంది? నా దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ముగ్గురు కనెక్ట్ అయ్యారు ఏమైంది? హలో, ఏం కాలేమమ్మా ఏం కాలేదు ఏమైంది? ఏం కాలేదు అన్న నా దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఏదో See. మెసేజ్ వస్తుంది చూస్తాను కంట్రోల్ సి. తర్వాత నెక్స్ట్ ఏంటి? రైట్ స్టేట్మెంట్ లూపా ఓకే లూప్ పెట్ gt_, edu వర్క్ ఏరియా. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వర్క్ స్టేట్మెంట్, రైట్? నెక్స్ట్ లూప్ ఎట్ రైట్ స్టేట్మెంట్ లూప్ ఎట్లా? ఓకే టేబుల్ gt_emp into work area where edu with ఆమామా వేర్ ఎందుకు వస్తుంది? కాదా విత్ కీ ఈఐడి వర్క్ ఏరియా ఐఫన్ ఈడి ఈఐడి బైనరీ సెర్చ్ ఓకే. నెక్స్ట్ ఇది రాసి రైట్ ఇది రాస్తావు, వర్క్ ఏరియా రైట్? రాసుకో. సో దిస్ ఇస్, కానీ మనం ఇక్కడ ఇది రాయమాట. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ షార్ట్ జార్ దేన్ని? టేబుల్ ని సెకండ్ టైప్ ఏదైతే మనకు ఏమంటాం సి. ఈ రీడ్ స్టేట్మెంట్ యాక్చువల్గా రైట్ స్టేట్మెంట్ రాస్తాం, కానీ మనం ఏఎల్విస్ లో రైట్ స్టేట్మెంట్ లో రాది. సో దాన్ని ఎట్లా రాస్తామంటే సి ఏది ఇక్కడ జీటీ ఫైనల్ ఉంది, రైట్? సో దాంట్లోగే ఒక వర్క్ ఏరియా డిక్లేర్ చేసుకుంటాం. ఓకే
వర్క్ ఏరియా ఫైనల్ టైప్ వచ్చేసి సో దిస్ స్ట్రక్చర్. ఓకే, గ్లోబల్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఈ వచ్చి స్ట్రక్చర్ వచ్చేసి అదే కంట్రోల్ వి. ఓకే, ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇదే. సో జీటీ ఫైనల్ ఇదే. బట్ ఇక్కడ మనం బిఫోర్ ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది ఫీల్డ్ క్యాటలాగ్, రైట్? సి కంట్రోల్ స్పేస్ కొడితే చూసారా నాకు ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తుంది నాకు ఇక్కడ. సో ఈఐడి అంటే ఫైనల్ టేబుల్ ఏమున్నాయని, అంటే నేను ఏమి ఇస్తున్నాను ఇక్కడ వర్క్ ఏరియా ఫైనల్ లో నాకు ఏమున్నాయో స్పేస్ కొట్టగానే అక్కడ ఈఐడి అని వచ్చింది, రైట్? సో ఈక్వల్ టు వర్క్ ఏరియా ఈఐడి ఏ టేబుల్ లో ఉంటది, ఈఎంపీ టేబుల్ ఆర్ సంథింగ్, కంట్రోల్ స్పేస్ కొట్టగానే నాకు ఇక్కడ ఈఐడి కనిపిస్తాయి, ఈఐడి. ఓకే, నెక్స్ట్ అలాగే వర్క్ ఏరియా అండర్ స్కోర్ ఫైనల్ ఈఐడి, నెక్స్ట్ నేమ్ వర్క్ ఏరియా అండర్ స్కోర్ ఈఎంపీ నేమ్ ఫుల్ స్టాప్. సో దీన్నే మనం కంట్రోల్ డి. సో నేమ్ ప్లేస్ నెక్స్ట్ సిటీ కాలేజా సిటీ. ఓకే, ఇక్కడ కూడా అంతే సిటీ. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ స్పేస్ ఫోన్ ఇక్కడ. సో ఫోన్ నెక్స్ట్ ఇంకా అయిపోలే. వర్క్ ఏరియా అండర్ స్కోర్ ఫైనల్ హైపెన్ ఈడియు, రైట్? ఈక్వల్ టు వర్క్ ఏరియా అండర్ స్కోర్ ఈడియు హైపెన్ ఈడియు ఫుల్ స్టాప్. సో కంట్రోల్ ఈడియు కాలేజ్ ఇయర్ ఆఫ్. ఇది మీరు ఆర్డర్ ఎలా ఇచ్చుకోవచ్చండి, ముందే ఈఐడి ఒక ఆర్డర్ ఎలా లేని రూల్ లేదు. ఓకే, ఇది ముందు ఇచ్చుకోవచ్చు, ఇది ఫస్ట్ ఇచ్చుకుని ఇది కూడా లాస్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది అయిన తర్వాత అపెండ్, గుర్తుంది అపెండ్ స్టేట్మెంట్. అపెండ్ ఏం చేస్తుంది, ఒక దాని నుంచి ఈ వర్క్ ఏరియా ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇందులో ఉన్న ప్రతి వర్క్ ఏరియాలో ఉన్న డేటాని ఫైనల్ లో పాస్ చేసాం. సో అయిన తర్వాత అపెండ్ వర్క్ ఏరియా ఫైనల్ టు జీటీ అండర్ స్కోర్ ఫైనల్ అండ్ ఫైనల్ ఇంటర్నల్ టేబుల్ లో పాస్ చేసాం. ఓకే, ఓకే, ఇది అయిన తర్వాత ఇక్కడ క్లియర్ రాయాలి. ఎందుకు క్లియర్? సి ఒక రికార్డ్ వచ్చింది, ఒక లూప్ తిరుగుతుంది. ఫస్ట్ లూప్ లో ఉన్న రికార్డ్ అంతా వెళ్ళిన తర్వాత ఆ రికార్డ్ క్లియర్ చేస్తేనే కదా సెకండ్ రికార్డ్ ఇక్కడికి వస్తుంది. వర్క్ ఏరియాలో ఎట్ టైం ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? ఒకటే ఉంటది, రైట్? నువ్వు అది క్లియర్ చేయలేదు అనుకో, నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది, అదే వస్తుంది తప్ప నీకు ఎన్నిసార్లు వచ్చినా అదే రిపీటెడ్ గా వస్తుంది. ఓకే, అది క్లియర్ అవుతే నెక్స్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఈ క్లియర్స్ రాసుకున్న వెంటనే కూడా వర్క్ ఏరియా ఫైనల్ ని క్రియేట్ చేయాలి, అలాగే వర్క్ ఏరియా అండర్ స్కోర్ ఈడియుని క్లియర్ చేయాలి, వర్క్ ఏరియా అండర్ స్కోర్ ఈఎంపీని క్లియర్ చేయాలి. ఓకే మామ, ఎన్ని వర్క్ ఏరియాస్ ఉన్నాయి అన్ని వర్క్ ఏరియాస్ ని క్లియర్ చేయాలి విత్ ఇన్ ద లూప్ లోనే. సో నో ఇదే ఫైనల్ స్ట్రక్చర్. ఈ వర్క్ ఏరియా జీటీ ఫైనల్ లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నో చెక్ 3D printer. Okay, activate enter. Now execute. See, example I'm giving 10th only. See. Okay, 10th చదివిన 1 3 4 6 ఉన్నారు వచ్చింది. ఓకేనా? సో ఇందాక డంప్కి వెళ్ళింది, ఎందుకు డంప్కి వెళ్ళింది, ఫీల్డ్ క్యాటలాగ్ ఇవ్వలేదని. ఓకే, సో నౌ గెటింగ్, నువ్వు 10th కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఇవి INDER ఎంటర్ ఎగ్జిక్యూట్. సో ఎంటర్ ఎవరైతే చదివారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎంటర్ కాకపోతే బీటెక్ ఏదో ఇవి. సో ఎగ్జిక్యూట్. సో బీటెక్ ముగ్గురు చదివారు. సో లైక్ దిస్ ఇట్ విల్ వర్క్.
సో ఇది ఫీల్డ్ క్యాటలాగ్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ఫీల్డ్ క్యాటలాగ్. మామ. దీని గురించి ఇంకా డిస్క్రిప్షన్ గా మనం రేపు క్లాస్ లో చూద్దాం. ఉమ్. సో ఇదండి ఏఎల్వి ఇట్లా ఉంటది. మామ ఏమైనా కష్టంగా ఉందా? కోడ్ మాత్రం సేమే ఉంది, కొంచెం ఇక్కడ మారింది కానీ. ఇక్కడ రైట్ స్టేట్మెంట్ ప్లేస్ లో నీకు ఆ, చెప్తా, ఇక్కడ వర్క్ ఏరియా వస్తుంది, దాన్ని అపెండ్ చేసుకున్నాం అన్నమాట. ఆ, ఓకే. సో దాన్ని అయిన తర్వాత ఫైనల్లో మార్చుకుని ఆ టేబుల్ మనం డిక్లేర్ చేసుకున్నాం. ఆ, సో దిస్ ఇస్ కాల్డ్ ఏఎల్వి అండి. yes. ఇఫ్ యూ వాంట్ సీ ఆల్ డేటా మీన్స్ ఆల్ డేటా ఇట్ విల్ కమ్ లైక్ దిస్. బాగుంది మన. సో దిస్ ఇస్ కాల్డ్ ఏఎల్వి. ఎస్. ఏఎల్వి అంటారు, ఏమి ఉండదు. అవే లూప్స్, అవే రీడ్స్, అవే స్టేట్మెంట్స్. రైట్ అబౌస్ ఏం చేస్తాం, దాన్ని ఒక ఫీల్డ్ కేటలాగ్ లో పెట్టుకుని దాన్ని ఫైనల్ ఫంక్షన్ మాడ్యూల్ లో కాల్ చేస్తాం. దాని అవుట్పుట్ లో మనం గ్రిడ్ డిస్ప్లే లో చూపిస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఏఎల్వి. అది కదా. సో